రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయాలంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలలో మనం ఏ నిర్ణయం తీసుకోవాలి, అది ఒకటే క్రైటీరియా ఉంటుంది. మాట్లాడడానికి బాగుంటుంది, ఉద్యమాలతోనే మనం సాధిస్తాం. నేను కూడా 30 ఏళ్ళు ఇచ్చి అలసిపోయాను. నేను అన్ని ఉద్యమాలు, నా కొండపల్లి సీతారామయ్యతో మొదలైన ప్రయాణం కేసీఆర్తో ముగిసింది, దేవేంద్ర గౌడ్తో ముగిసింది. అలసిపోయినాం. ఉద్యమాలు అవసరమే, కానీ ఉద్యమాలతోనే అన్ని సాధ్యం కాదు. అయితే ఇప్పుడు తెలంగాణ రావాలంటే ఒకటే ఒక క్రైటీరియా, రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఏ స్టేట్లో కూడా ఒక 10 సీట్లు వచ్చే పరిస్థితి కాంగ్రెస్కి లేదు. ఇవాళ 28 రాష్ట్రాలు భారతదేశంలో ఉంటే అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పతనమైంది. ఏదో ఒక పార్టీ మీద ఆధారపడకుండా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఉత్తర భారతదేశం అట్లే ఉంది, దక్షిణ భారతదేశంలో కూడా అట్లే ఉంది. తమిళనాడులో చూస్తే మనం డిఎంకేనో అన్నా డిఎంకే మీదనో డిపెండ్ కావాలి. కర్ణాటకలో చూస్తే బీజేపీ అధికారంలో ఉన్నది. నెక్స్ట్ టైం కూడా మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి కనబడతలేదు. ఒక వచ్చినా కూడా అక్కడున్న దేవగౌడ లాంటి పార్టీలతో, చిన్న చిక్క పార్టీలతో పొత్తు కలిసి రావాల్సిందే. కేరళలో చూస్తే ఎల్డీఎఫ్ యూడీఎఫ్ ఎవరితోనో పొత్తు పెట్టుకోకుండా అక్కడ 14 పార్టీలు పొత్తు కలిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఇక మిగిలింది ఒకే ఒక్క రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్. సౌత్ ఇండియాలో కానీ నార్త్ ఇండియాలో కానీ పూర్తిగా కాంగ్రెస్ ప్రాబల్యం ఉన్న రాష్ట్రం ఏదైనా ఉన్నది అని అంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్. 27 జిల్లాలలో కాంగ్రెస్ ఒంటరిగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, పోటీ చేసే పరిస్థితి లేదు. అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇవాళ 33 సీట్లు కేంద్ర ప్రభుత్వానికి ఉన్నాయి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 33 సీట్లు కేంద్ర ప్రభుత్వానికి లేవు, అధిష్టాన కాంగ్రెస్కు లేవు. కాబట్టి ఈ 33 సీట్లలో నుంచి రేపు 2014 ఎన్నికల్లో కనీసం ఒక 25 వస్తే తప్ప ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయ్యే పరిస్థితి లేదు. వాళ్ళు ఎంతసేపు ఆ ఈక్వేషన్లో చూస్తారు తప్ప ఇక నిరాహార దీక్ష చేస్తూ వస్తుందా, ఆత్మహత్యలు చేసుకుంటూ వస్తుందా, లేకుంటే సహాయ నిరాకరణ చేసి వస్తుందా, ఇవన్నీ ఉపయోగం లేని నా పర్సనల్ ఒపీనియన్. నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. అయితే మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి ఎట్లుంది అని అంటే ఇప్పుడు అనుకూలమైన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎవరైతే 9 సంవత్సరాలు తెలంగాణను అడ్డుకున్నారో ఇవాళ వాళ్ళే తెలంగాణ రావడానికి కారణమవుతున్నారు. ఇవాళ వైఎస్ జగన్ ఆంధ్రలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి వచ్చే పరిస్థితి లేకుండా మొత్తం కబ్జా పెట్టేసింది. రేపు ఎన్నికలు జరిగినట్టయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఆంధ్రలో దాదాపు అక్కడ 25 ఎంపీ సీట్లు, 42 ఎంపీ సీట్లలో 25 అక్కడ ఉన్నాయి, 17 ఇక్కడ ఉన్నాయి. 25 ఇంట్లో కనీసం 20-22 ఎంపీ సీట్లు జగన్ పార్టీకి వస్తాయనేది మొన్నటి ఎన్నికల ఫలితాలు రుజువు చేసినాయి. అది జగన్ లేకుండా, జగన్ జైల్లో ఉంటేనే అన్ని సీట్లు వస్తున్నాయి. జగన్ బయట ఉంటే ఇంకా ఒక్క సీటు కూడా వస్తుందో రాదో మనకు తెలియదు. కాబట్టి ఆంధ్రలో జగన్ కాంప్రమైజ్ అవుతలేడు సోనియా గాంధీతో. గతంలో ఎంతో మంది యోధులు, శరద్ పవార్ లాంటి వాళ్ళు, తర్వాత ప్రణబ్ ముఖర్జీ కూడా ఒకప్పుడు ఈ సోనియా గాంధీని ధిక్కరించి, అప్పుడు సోనియా గాంధీ కంటే కూడా అప్పుడు రాజీవ్ గాంధీ ఉంటే, రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన ధిక్కరించి కలకట్టాలో ఒక పార్టీ పెట్టుకున్నాడు ఆయన. అటువంటి ప్రణబ్ ముఖర్జీ కూడా తర్వాత సరెండర్ అయ్యాడు, శరద్ పవార్ సరెండర్ అయ్యాడు. ఇట్లా చాలా మంది పోయిన వాళ్ళంతా సరెండర్ అయ్యాడు. మమతా బెనర్జీ సరెండర్ అయింది. కానీ జగన్ అనేవాడు మొండివాడు సరెండర్ కావట్లేదు. కాబట్టి జైల్లో పెట్టారు. 9 నెలలు చూశారు వీడు సరెండర్ అవుతాడేమో అని. సరెండర్ కాలేదు కాబట్టి జైల్లో పెట్టారు. ఇప్పుడు ఆంధ్రలో కాంగ్రెస్ కు సీట్లు రావాలన్నా, రేపు యూపీఏకు జగన్ సపోర్ట్ చేయాలన్నా అక్కడ వాళ్ళిద్దరు కాంప్రమైజ్ కావాలి. కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. ఇక జైల్లో పెట్టిన తర్వాత కూడా కసి పెరుగుతారు తప్ప కాంప్రమైజ్ అనేది ఉండదు. అటువంటి పరిస్థితుల్లో రిపేర్ చేసుకోవాలంటే అక్కడ అవకాశం లేదు. కాబట్టి కేవలం తెలంగాణలో మాత్రమే 17 సీట్లు ఎంపీ సీట్లు ఉన్నాయి, ఒకటి ఓవైసీకి పోతుంది. అది ఎవరు ఏం చేసినా కూడా మనకు రాదు. ఇక 16 సీట్లు ఉన్నాయి. 16 సీట్లలో కాంగ్రెస్ కు సీట్లు రావాలంటే తెలంగాణ ఇవ్వకుండా వాళ్ళు ఎన్నికలకు పోతే ఒక్క సీటు కూడా ఇక్కడ కూడా రాదు. ఎన్ని విభేదాలున్నా టీఆర్ఎస్ తో అల్టిమేట్ గా టీఆర్ఎస్ తో సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ వాళ్ళందరికీ టీఆర్ఎస్ తో ఏకాభిప్రాయం ఉందా? నాకు కూడా లేదు ఏకాభిప్రాయం. ఉంటే నేను ఆ పార్టీలోనే ఉంటుంది కదా, బయటకు ఎందుకు వస్తాం? ఏకాభిప్రాయం లేకపోయినా కూడా మనకున్నది ఒకే ఒక్క రాజకీయ పార్టీ కాబట్టి, తెలంగాణ కాస్కు వాళ్ళే ఛాంపియన్స్ గా ఉంటున్నారు కాబట్టి, రాజకీయ నిర్ణయం వెలువడడానికి వాళ్ళే కారణమవుతున్నారు కాబట్టి, మనం ఇష్టం ఉన్నా లేకున్నా టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. మనమే పోయి ప్రచారం చేస్తాం. ఈ 16 సీట్లలో టీఆర్ఎస్ గెలిచిన తర్వాత ఇంకా కాంగ్రెస్ సీట్లు ఎక్కడ వస్తాయి? ఒక ఓవైసీ తప్ప వాళ్ళకి మద్దతు ఇచ్చేవాడు ఎవడు ఉంటాడు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి వాళ్ళ ప్లాన్స్ ఏమున్నాయంటే టీఆర్ఎస్ ను మచ్చిగా చేసుకొని అయితే మెర్జ్ చేసుకుంటారా, లేకుంటే అండర్స్టాండింగ్ వస్తారా, ఈ 17 సీట్లు వాళ్ళకి వచ్చినట్టు చేసుకోవాలనేది వాళ్ళ ఆలోచన. మరి 17 అయితే రాహుల్ గాంధీకి తక్కువ అయితే ఏమో అని చెప్పి కర్నూలు అనంతపురాన్ని కలుపుకుంటే ఇంకో 4 సీట్లు పెరుగుతాయి. అనంతపూర్లో 2 ఎంపీ సీట్లు ఉన్నాయి, కర్నూలులో ఇంకో 2 ఉన్నాయి. ఈ 4 ఎంపీ సీట్లు కనుక వచ్చినట్టయితే మొత్తం 21 ఎంపీ సీట్లు అయితే 21 ఆంధ్రలో ఉంటాయి, 21 తెలంగాణలో ఉంటాయి.
ఈ 42 సీట్లలో వర్టికల్ డివిజన్ జరుగుతుంది. 147 ఇక్కడ అసెంబ్లీ, 147 అక్కడ. కాబట్టి కనీసం సగం సీట్లన్నా మనం టీఆర్ఎస్ తో కలిసి గెలుచుకోవచ్చు అనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు కనబడుతున్నది. కేసీఆర్ గారు మాట్లాడే మాటలు చూసినా, టీజీ వెంకటేష్ మాట్లాడే మాటలు చూసినా కూడా తెలంగాణ రాష్ట్రం ఇస్తారు, ఇచ్చి ఇక్కడ సీట్లను కాపాడుకుంటారు. వాళ్ళు అంత మూర్ఖులు కాదు. వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళ కోసం, మన కోసం తెలంగాణ ఇయ్యరు, వాళ్ళ అవసరం కోసం వాళ్ళు ఇస్తారు అని నమ్ముతున్నారు. అది వాళ్ళ నమ్మకాలు నిజమైతే కావా అనేది ఈ ఆగస్టు సెప్టెంబర్ కల్లా తేలిపోతాయి. ఒకవేళ వాళ్ళు ఇవ్వదలుచుకుంటే ఆగస్ట్ ఎండింగ్ కల్లా వాళ్ళు ఒక ప్రకటన చేయాల్సి వస్తుంది. మరి ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినాక రాష్ట్రాన్ని ఎవరు విభజించరు. అట్లా విభజించినట్టయితే వాళ్ళకు వచ్చే బెనిఫిట్ ఏమి ఉండదు. ఒకవేళ వాళ్ళు తెలంగాణ మీద నిర్ణయం ప్రకటిస్తే కనుక ఎట్ ద ఎండ్ ఆఫ్ ఆగస్ట్ లేదా సెప్టెంబర్, అంతకు మించి ఇంకా కాలయాపన చేసే పరిస్థితి లేదు. నెక్స్ట్ ఇయర్లో ఎప్పుడైనా ఎలక్షన్ రావచ్చు. ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుందని అనుకోవట్లేదు. నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా ఎలక్షన్ రావచ్చు. కాబట్టి వీలైనంత తొందరగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ తీసుకోలేదు అనుకోండి, ఏం చేయాలి? మన ముందున్న ఎజెండా ఏంటి? జేఏసీ ఏం చేయాలా, టీఆర్ఎస్ ఏం చేయాలా, ఈ మన నెటిజన్స్ ఫోరం లాంటి ఉద్యమ సంస్థలు ఏం చేయాలనేది మనం ఆలోచించుకోవాల్సి ఉంటుంది. అందుకే కేసీఆర్ కూడా ఆశపడుతున్నది ఏంటి? ఇస్తే 3 నెలలు ఇస్తారు, ఇవ్వకపోతే ఇయ్యరు. కాబట్టి దిశానిర్దేశం అనేది ఈ 3 నెలల తర్వాతనే మనకు వస్తుంది. 3 నెలల లోపల అందరూ ఎదురు చూపుతూనే గడిచిపోతుంది. అంటే చరిత్ర నుంచి మనం ఏం తీసుకున్నామంటే, కాంగ్రెస్ పార్టీ అనుకుంటే చేస్తుంది, లేకపోతే చేయదు. కానీ ఎంతమంది నిరాహార దీక్షలు చేసినా, ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నా వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో వాళ్ళు స్పందిస్తే మనం అనుకోవచ్చు, కాశ్మీర్లో స్పందించేలా వాళ్ళు, లేకుంటే ఇంకేదన్నా వేరే రాష్ట్రంలో సమస్యలను, మౌలిక సమస్యలను 50 ఏళ్లలో వాళ్ళు పరిష్కారం చేసిందా. కాబట్టి ఇది ఒకటి మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈ 3 months లో మరి ఏమన్నా మార్పు జరుగుతుందా వాళ్ళ ఆలోచనలలో, లేకుంటే అదే విధంగా మొండిగా వ్యవహరిస్తారా అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత తెలంగాణ ఎట్లా వస్తుందని అనుకున్నప్పుడు కేసీఆర్ గారితో పార్టీ పెట్టే ముందు జరిగిన చర్చలలో ఒక 2 సమస్యలు ఆయన ముందు పెట్టిండు. 1969లో 300 మంది విద్యార్థులు 369 మంది బలిదానాలు చేశారు. పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి, అయినా కూడా తెలంగాణ రాలేదు. తర్వాత 1971లో 11 మంది ఎంపీలను గెలిపించారు, అయినా కూడా తెలంగాణ రాలేదు. అంటే ఎన్నికల ద్వారా తెలంగాణ రాలేదు. అంటే ఎన్నికల్లో ప్రజలు స్పష్టంగా మ్యాండేట్ ఇచ్చారు. అప్పుడు అన్ని మెజారిటీ కూడా విపరీతంగా ఉండే. అప్పుడు నేను 9th క్లాస్ 10th క్లాస్లో ఉన్నాను. నాకు బాగా గుర్తుంది, ఎక్కడ నిలబడ్డ అభ్యర్థికైనా లక్షల్లో మెజారిటీ వచ్చింది, అయినా కూడా తెలంగాణ ఇవ్వలేదు. అంటే ఓట్ల ద్వారా తెలంగాణ రాలేదు, ఉద్యమాల ద్వారా కూడా తెలంగాణ రాలేదు. ఇప్పుడు ఎట్లా వస్తుంది అని అడిగాడు కేసీఆర్. జయశంకర్ గారి ముందు ఆ ప్రశ్న పెట్టాడు. అయితే అప్పటికే తెలంగాణ ఐక్యవేదిక తరఫున మాకు ఒక అభిప్రాయం ఉండే. ఏంటంటే అప్పుడు 1971లో 370 సీట్లు ఉండే కాంగ్రెస్ పార్టీకి, 542లో 370. కాబట్టి ఇందిరాగాంధీ ఇచ్చినా ఇవ్వకపోయినా నా ప్రభుత్వానికి వచ్చిన డోకా లేదు అన్న పద్ధతిలో ఆమె ఆలోచించింది. కాబట్టి ఎంతమంది బలిదానాలు చేసినా కూడా ఆమె ఇవ్వలేదు. కానీ ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే, సంకీర్ణ ప్రభుత్వం, తెలంగాణ ఉద్యమం మళ్ళీ మొదలు కావడానికి దారితీసిన పరిస్థితి ఏంటంటే, ఒక్క ఓటుతో వాజ్పేయి ఓడిపోయాడు, ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అంటే ఒక్క ఎంపీ ఎక్కువ ఉన్నా కూడా మనం చక్రం తిప్పవచ్చు. అక్కడ కేంద్రంలో ఒక 10-12 మంది ఎంపీలను మనం గెలుచుకున్నట్టయితే మనం కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచి తెలంగాణ తెచ్చుకోవచ్చు అని కేసీఆర్ గారు ఆశించారు. ఆనాడు మేము ఇచ్చిన గైడెన్స్ కూడా అదే. అంటే మనం ఒక స్వీయ రాజకీయ శక్తిగా తెలంగాణలో ఎదగాల, మెజార్టీ స్థానాలు గెలిచే పరిస్థితిలో మనం ఉన్నట్టయితే వాళ్ళు మన కాళ్ళ దగ్గరికి వచ్చి తెలంగాణ ఇస్తారు అని చెప్పి ప్రచారం చేయడం జరిగింది. వాస్తవంగా కూడా అదే సెంటిమెంట్, అదే నమ్మకంతో కేసీఆర్ గారు ముందు పోతున్నారు. ఆనాడు ఈనాడు కూడా అదే నమ్మకంతో ముందు పోతున్నారు. అంటే ఒకవేళ ఈయనకు ఎక్కువ సీట్లు వచ్చినట్టయితే ప్రభుత్వ ఏర్పాటు లోపల కీలక శక్తిగా మారుతాడని చెప్పేసి. సరే, అది ఒక్కొక్కప్పుడు పాసిబుల్ కావచ్చు, కాకపోవచ్చు.